పూర్వపు రోజుల్లో కొన్ని ప్రదేశాల్లో భోగి మంటల్ని ఒక చిన్న యజ్ఞంలా భావించి చేసుకునేవాళ్ళన్నమాట. అంటే ఇంటి ముందు ఏ ప్రదేశంలో అయితే భోగి వెయ్యాలి అని అనుకుంటున్నారో అక్కడ ఆవు పేడతో, ఆవు పంచతంతో చక్కగా శుద్ధి చేసి, తర్వాత అప్పుడే కొత్తగా వచ్చుంటుంది కదండి ఈ సందర్భంలో కొత్త ధాన్యము, ఆ కొత్త ధాన్యాన్ని అందులో కొద్దిగా పరచి, తర్వాత పూర్వపు రోజుల్లో ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా చిన్న తులసి వనాన్ని పెంచుకునేవాళ్ళు. ఆ తులసి మొక్కలు ఎండిపోయినప్పుడు అవి పడేయకుండా చక్కగా వాటిని ఎండబెట్టి చిన్న చిన్న ముక్కలు చేసి భద్రపరుచుకునేవాళ్ళు అన్నమాట. ఈ భోగి మంటలప్పుడు ఆ ధాన్యం పైన ఈ తులసి మొక్కలనంతా వేసేవాళ్ళు. వేసి కాలచక్రానికి ప్రతీకగా కరెక్ట్గా ఎంచి 12 లావుపాటి కట్టెలను గుండ్రంగా అమర్చేవాళ్ళు. తర్వాత భోగి మంటలకి వెలిగిస్తూ అగ్నికి మంగళం పాడేవాళ్ళు, అగ్ని మంగళం అంటూ. మన సుషుమ్న క్రియాయోగులందరూ కూడా ఈ విధంగా మనము భోగి మంటలు వేసుకుందాం. దీంతో పాటు మనం ఏం చేస్తామంటే ఈ చలిలో అగ్ని యొక్క వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఏ ఏ సరికాని భావాలైతే ఉన్నాయో వాటిని అగ్నికి ఆహుతి చేస్తున్నట్టు భావిస్తూ చక్కగా 49 నిమిషాల పాటు సుషుమ్న క్రియాయోగంలో లయమవుతాం. ఈ విశ్వంలోని ప్రాణకోటికంతటికి మంగళం, నిత్య శుభం.